స్వచ్ఛ సర్వేక్షణలో గతేడాది సూపర్ లీగ్ నగరంగా ఎంపికైన విజయవాడ ఈ ఏడాది మెరుగైన ర్యాంకు దక్కించుకునేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది. డ్రోన్ ఎల్ఈడీ ద్వారా స్వచ్ఛ సర్వేక్షణ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తోంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో డ్రోన్ ద్వారా నగరపాలక సంస్థ చేపట్టిన కార్యక్రమాల్ని ఎల్ఈడీ రూపంలో ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఒక్క మొబైల్ యాప్లో స్వచ్ఛ భారత్ యాప్ ఉంటుంది. అది కాకుండా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్తో కానీ స్కాన్ చేసి మీరు మీ అమూల్యమైనటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. సిటిజన్ ఫీడ్బ్యాక్ పోయినసారి 2 లక్షల వరకు చేయడం జరిగింది. ఈసారి మా టార్గెట్ అది 5 లక్షల వరకు చేయాలని చెప్పి చూస్తున్నాము. క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మా సిబ్బంది అంతా విజయవాడ మొత్తంలో కూడా మా సిబ్బంది ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి పాజిటివ్గా మేము చేసే పనులను గుర్తించి ఫీడ్బ్యాక్ ఇవ్వడము, అందులో మీరందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఎల్ఈడి స్క్రీను డ్రోన్కి కనెక్ట్ చేసి ఆ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఇప్పుడు మేము చేసే పనులన్నీ, పారిశుద్ధ్యం ఎలా చేస్తారు, టాయిలెట్స్ అన్నీ ఎట్లా ఉంటున్నాయి, నీట్గా ఉంటున్నాయి, అసలు విజయవాడలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎలా బ్యాన్ చేస్తున్నారు, ఇట్లా అన్ని కార్యక్రమాలను కూడా ఒక వీడియో రూపంలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా డ్రోన్ ప్లే చేసి చూపించడం జరుగుతుంది.